హాయ్ నమస్తే. నా పేరు చిరుమావుళ్ళ సుబ్బారావు. ఈరోజు రెడ్డిపాలెం గ్రామం జింకల శ్రీనివాసరావు గారి చేను దగ్గరికి వచ్చానండి. ఈ చేలో మనం మొక్క వేసిన దగ్గర నుంచి ఇప్పటికి దాదాపు 120 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా మనం 11 విజిట్లు చేసాం. ఇది 12వ విజిట్. మనం 11 వీడియోలు ఒక 2 వీడియోలు ఫార్మర్తో చేసాం. మిగిలిన 8 వీడియోలు నేను సొంతగా చేశానండి. ఎందుకంటే ఆ ఫార్మర్ విఆర్ఏ ఆయన పని చూసుకుంటాం వల్ల అతని దగ్గర ఉన్న వర్కర్లు మాత్రం ఈ చేలో పనిచేస్తూ ఉంటారు. కానీ నేను ఖచ్చితంగా వీక్లీ ఖచ్చితంగా విజిట్ చేస్తాను. ఆ విజిట్లో ఇది 12వ విజిట్ అనమాట. ఇప్పుడు చేను ఎట్లా ఉంది, ఏ రంగు ఉంది, ఏ సైజు ఉంది. లాస్ట్ మనం 10 విజిట్లు చేసినప్పుడు 5 అడుగుల తోట ఉందంటే అందరూ ఏమన్నారంటే 5 అడుగుల తోట పెరిగితే సరిగ్గా కాయదు, ఏపుగా పెరిగి ఉంటుంది, కాయలు ఉండకపోవచ్చు, ఆ చేలో ఏం దిగుబడి వస్తుంది అన్నారు. ప్రజెంట్ ఇప్పుడు 5 అడుగులున్నర ఉన్నా కూడా చేను ఏ కలర్ ఉంది, ఎంత ఫ్లవరింగ్ ఉంది, ఇప్పటికి ఎన్ని కాయలు కాసినాయి, ఇన్ని కాయలు కాయటానికి గల కారణం ఏంది, చేను ఈ రంగు ఉండటానికి గల కారణం ఏంది అనేది ఒక డౌటు చాలామందికి. కానీ దీంట్లో ఫస్ట్ మనం ఈ 8 ఎకరాల చేనుకి మన నర్సరీలో నారే తీసుకొచ్చి చేసామండి. దీంట్లో రెండు రకాల నారులు ఉన్నవి. ఆ 2 రకాల నారులు 2 ఈక్వల్గా ఉన్నాయండి ప్రజెంటు. ఈ చేను వేసేటప్పుడు మనం స్టార్టింగ్లోనే ట్రైకోడర్మా, సుడోమోనాసు, వర్మి కంపోస్ట్ 3 కలిపేసాం. అది వేసినాక కరెక్ట్గా నెల రోజులకి మనం ఈ మొక్కలు వేసామండి. మొక్కలు వేసినాక ఫస్ట్ దఫాలో డిఏపి, పొటాషు, యూరియా పెట్టామండి. రెండో దఫాలో ఒక కట్ట డిఏపి అను 25 కేజీలు మెగ్నీషియం, 20 కేజీలు హ్యూమిక్ పొటాష్ కలిపి పెట్టామండి. అది పెట్టినాక కరెక్ట్గా 90 రోజుల దాకా మనం ఏం ఫర్టిలైజర్ అనేది వాడలేదు. ఆ ఫర్టిలైజర్ వాడకపోవటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరిగింది. ఎందుకంటే ఫర్టిలైజర్ పెడితే ఏమైందంటే తీపి వస్తే ఆటోమేటిక్గా నల్లి, తామర పురుగు, తెల్లదామ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవన్నీ లేకుండా ఉండటానికి మనం హ్యూమిక్ పొటాష్ పెట్టాం. అది పెట్టడం వలన కింద వేరు వ్యవస్థ బలంగా తయారైంది. మొక్క బలంగా తయారవుతే కింద వేరు వ్యవస్థ దృఢంగా ఉంటే చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దానికి కారణం ఆ హ్యూమిక్ పొటాషు కింద నేలలో ఉన్న శక్తిని మొత్తాన్ని ఏరు వ్యవస్థకు అందిస్తుంది. అట్లా అందియటం వలన మొక్క చెట్టు దృఢంగా తయారవుద్ది. అట్లా తయారైతే ఏదన్నా రోగపీడలు ఏదన్నా వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. అదే ఫర్టిలైజర్ వాడిన దానికి ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎక్కువ తీపి వస్తుంది కాబట్టి అది సమస్యలకి లోన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే 5 అడుగులు ఉన్నా కూడా చేను ఈ రకంగా ఎట్లా కాసిందనే దానికి ఫస్ట్ నిదర్శనం ఈ చేలో ఉన్న కాయలు చూడండి. ఆ కాయల కింద నుంచి కూడా పైదాకా ఏ సైజు ఉన్నాయి, ఎట్లా చిక్కగా కాసిందనేది చూడండి ఒకసారి. ఇది ఒక్క కొమ్మ మాత్రమేనండి. ఎంత చిక్కగా కాసిందో ఒక్కసారి చూడండి. ఆ కాసిన కాయలు కూడా ఏ సైజు ఉన్నాయో కూడా చూడండి. ఒక్కొక్క కొమ్మ ఏ సైజు ఉన్నాయి, ఎంత చిక్కగా కాసినాయి, మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంది, కింద కాయలు కూడా చూడండి ఒకసారి. మంచి రంగు ఉన్నాయండి, మంచి క్వాలిటీ ఉంది. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే ఎకరాకి 20 క్వింటాలు కనుక పండిస్తే ఇప్పుడున్న వాతావరణానికి ఫార్మర్ నష్టపోతాడు. ఎందుకంటే క్వింటం 10-12 వేలే ఉంది కాబట్టి ఇట్లాంటి టైంలో కనుక ఎకరం 40 క్వింటాలు 50 క్వింటాలు దిగుబడి వస్తే ఎకరానికి స్ప్రేయింగ్ ₹1,00,000, పైన ఖర్చులు 50,000, కోత కూలి ₹1,00,000, కౌలు 20-30 వేల రూపాయలు ఉన్నాయి. కాబట్టి ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా రైతు నష్టపోకుండా ఉండాలి అంటే హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా వాడాలి. అది వాడితే ఎక్కువ దిగుబడి వస్తే రైతు నష్టపోకుండా ఉంటాడు. ఒక్కసారి చూడండి కాపీ ఎంత చిక్కగా పడ్డదో. ఒక్కసారి కింద కాయలు కూడా చూడండి, ఏ సైజు ఉన్నాయి, ఏ రంగు ఉన్నాయి కూడా చూడండి. అందువల్ల ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ను వాడండి. సేమ్ దీంతో పాటే నవంబర్ ఎండింగ్ నుంచి మనకి నల్ల తామర పురుగు, గోధుమ రంగు తామర పురుగు, నల్లి వచ్చాయి. దాన్ని మేము కంట్రోల్ చేయడానికి బెస్ట్ అనే కెమికల్ వాడాం. ఆ బెస్ట్ ద్వారా నల్లి, తామర పురుగు, తెల్లదోమ, గోధుమ రంగు తామర పురుగు, చిలక పురుగు మొత్తం కంట్రోల్ అవుతాయి. అది ఎకరానికి 10 గన్నులు 1/2 లీటర్ పెట్టి స్ప్రే చేసాం. అది స్ప్రే చేయటం వల్ల ఈ నెలలో కూడా ఈ రంగు ఉంది. చూడండి ఒకసారి చేను కాయలు ఒక్కొక్క చెట్టుకి అసలు ఎట్లా కాసిందో ఒక్కసారి చూడండి. ఏ సైజు ఉన్నాయో కూడా చూడండి. చివరి కాయలు కూడా
ఇదండి పరిస్థితి ఈ చేలో. ఖచ్చితంగా ఈ చేను ఎకరం 40 క్వింటాల్ అబవ్ రావడానికి అవకాశం ఉందండి. ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ వాడండి. దాంతోపాటు ఖచ్చితంగా బెస్ట్ అనే మందుని స్ప్రే చేయండి. కాయలు చూడండి అసలు ఎట్లా కాసిందో. కింద కింద కిందన్న కాయలు కూడా రంగు ఒకసారి చూడండి. ఇది మొదలు, కాయలు చూడండి. ఎట్లా కాసింది, ఎంత చిక్కగా ఉందో చూడండి కాపు. ఒకసారి చూడండి. ప్రతి ఒక్క రైతు మంచి సీడ్ సెలెక్ట్ చేసుకోండి. మంచి సీడ్తో పాటు ఫర్టిలైజర్ కట్టలు తగ్గించండి. హ్యూమిక్ పొటాష్ వాడండి. బెస్ట్ అనే మందుని ఖచ్చితంగా స్ప్రే చేయండి. దాన్ని స్ప్రే చేయటం వలన రైతు నష్టపోకుండా ఎక్కువ దిగుబడి వచ్చి చాలా సంతోషంగా ఉంటాడండి. నెక్స్ట్ ఈ కాయలు కోసేటప్పుడు ఆ ఫార్మర్తో ఆ కాయల కుప్ప మీద వీడియో చేద్దామండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.